నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అమరావతి రాజధాని, పోలవరం వంటి కీలకమైన ప్రాజెక్టులను పథకం ప్రకారం దెబ్బతీశారని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వారికి వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తన తొలిసారిగా మంత్రివర్గం భేటీ అయింది. అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో కీలకమైన అంశాలను చర్చించారు. గత ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కీలక భాగస్వామ్యం కావాలని సీఎం మంత్రులకు సూచించారు. అదేవిధంగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలపై మరింత పట్టు సాధించి ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించాలి అన్నారు. జిల్లా పర్యటనలు లేని సందర్భంలో ప్రతి మంత్రివర్గ సభ్యులు సచివాలయంలోని కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వివిధ సమస్యలపైన సచివాలయానికి వచ్చే ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని మంత్రివర్గానికి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పోలవరం, అమరావతి వంటి ప్రధాన ప్రాజెక్టులతో పాటు విద్యుత్, పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. ఈ నెల 28 నుండి జూలై 18 వరకు 2-3 రోజులకు ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేయాలన్నారు. గత 5 సంవత్సరాల్లో సంస్థలు ఏ విధంగా కుంటుపడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. అలాగే అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. తక్షణమే కాలువలు, చెరువుల్లో పూడికతీత, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాలువలు, చెరువుల్లో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాలను చేపట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. వర్షపు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశగా అవసరమైన అన్ని కార్యకలాపాలు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రివర్గానికి సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులు, గుంతలమయమైన ప్రాంతాలను గుర్తించి వెంటనే ప్యాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.